వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు తమిళ చూసే వచ్చి ఉంటారు. వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియాలో నా ఫస్ట్ హైకింగ్ అనమాట ఈరోజు. అండ్ మేము వెళ్ళబోయే స్పాట్ పేరు మౌంట్ లాఫ్టీ అనమాట. అస్సలు వ్లాగ్ ఎలా వెళ్తుంది ఏంటి అనేది అస్సలకి ఐడియా లేదు. బట్ ఐఎమ్ సూపర్ ఎగ్జైటెడ్. ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే ఇంటి నుంచి అటు వెళ్ళాలంటే ఈజీగా 1.5 hour to 2 hours టైం పడుతుంది. సో ట్రాఫిక్ అదంతా ఉంటుంది కదా, సో జల్దీ వెళ్ళిపోవాలి. అండ్ నాతో పాటు మీకు అన్నీ చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెదర్ కూడా చాలా బాగుంది, చాలా ఎండగా కూడా ఉంది. ఇదేదో షూట్ చేశాను, ఏదో మినీ సైజ్ కార్లా ఉంది కదా, అంటే ఏటీవీ అంటారు అనుకుంటాను నాకు తెలిసి. సో ఏదో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాను. మోస్ట్లీ రీచ్ అయిపోయాము, దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ కార్ పార్క్ చేయాలని చూస్తే చాలా క్రౌడ్ ఉండే అనమాట. అంటే వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారేమో. ఇంకా ఫైనల్లీ కార్ పార్క్ చేసి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి నడవాలన్నమాట. సో 6.1 kilometer లెంత్ ఉంది ఇది. అంటే మేబీ 2 hours టైం పట్టచ్చు. కానీ మధ్యలో మంచి పాయింట్స్ ఉన్నాయంట. ఒక రివర్ ఉంటుందంట, మంచి వ్యూస్ కనిపిస్తాయంట. సో లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇందులో నుంచి లోపలికి వెళ్ళాలి. సో డాగ్స్ నాట్ అలౌడ్ అని ఇక్కడ ఆల్రెడీ పెట్టేసి ఉన్నారు. అండ్ లోపలికి వచ్చాక లిటరల్లీ ఎంత బాగుందంటే ఒకసారి చూడండి. సైడ్ అంతా రివర్, అది రివరో లేకపోతే ఏదో సంథింగ్ వాటర్ లాగా బాగుంది కదా. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ వారండెడ్ స్టేట్ పార్క్. ఈ రోడ్ చూసారు ఎంత నేరో ఉందో. బట్ సేమ్ టైం లెఫ్ట్లో చూడండి ఎలా ఉందో. కొంచెం వాన పడితే చాలు అసలు జారిపోతామేమో కిందకి. అది అసలు చూడగానే చాలా భయం వేసింది నాకు ఫస్ట్. ఇటు కిందకి చూస్తే చూడండి రివర్ వాటర్ లా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ కూడా చూసారా రోడ్ ఎంత నేరో ఉందో. బట్ లెఫ్ట్లో సైడ్కి చూస్తే కిందకి చాలా స్లోప్ ఉంది. సో ఇది నాకు కనిపించిన ఫస్ట్ వ్యూ అనమాట. ఈ రివర్ పేరు యారా రివర్. ఇలా వీడియోలో చూడటం కాదు, అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే కెమెరా అసలు జస్టిస్ చేయదు, అంత బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఈ స్పాట్. సో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను. అండ్ ఈ వ్యూ ఎంత మందికి నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ ఇటు కూడా వెళ్ళొచ్చు, బట్ ఇది స్లో, ఇది కొంచెం జారుతుంది. జారితే ఇంకేం లేదు, లోపలికి వెళ్ళిపోతాం ఇద్దరం. నాకు రా స్విమ్మింగ్. అరే చాలా జారుతుంది కన్నమ్మా. నువ్వేమో ఈజీగా వెళ్ళిపోతున్నావు. నాకే భయం వేస్తుంది ఎక్కడ జారి పడిపోతాను అని. ఇది సెకండ్ పాయింట్కి నేను వచ్చింది. ఇది కూడా బాగానే ఉంది, కానీ చాలా రాళ్ళు ఉన్నాయన్నమాట. స్లిప్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ. బట్ బాగానే అనిపించింది, అంటే ప్రశాంతంగా భలే ఉంది. ఇందాక మేము ఆ పాయింట్లో ఉండే కదా, సో ఇంకా కొంచెం క్లోజ్గా వెళ్తున్నాము. సందీప్ ఏమో అక్కడ పిక్చర్స్ తీసుకుంటున్నాడు, వస్తున్నాడు. ఏంటి ఏంట్రా? ఆ పాయింట్కి వెళ్తున్నాము ప్రస్తుతానికి. అయితే వాటర్ సౌండ్ కూడా బాగా వినిపిస్తున్నట్టుంది. చాలా రాకీ ఉంది, బట్ బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది. బట్ ఈరోజు అయితే ఎండ వివత్సం ఉంది, చాలా ఎక్కువ ఉంది. అంత మెల్లగా మాట్లాడి తినిపించదమ్మా. రే వాటర్ సౌండ్ ఎక్కువ వస్తుంది.
మరి నాకు మైక్ కొని ఇవ్వు. అయిందా బాగా అయిందా? ఓ సందీప్ మైక్ కొనిస్తున్నాడు. మచ్ రాకింగ్ స్లిప్ అయితే ఇంకేం లేదు, ఏదో ఒకటి ఇరిగిద్ది కదా. నువ్వు తుళ్ళూరు వెళ్తావా? చాలా ఇందాక అక్కడ ఉండే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చాము, దగ్గరికి వచ్చాము. అండ్ ఈ వ్యూ కూడా బాగుంటుంది గైస్. ఎలా అంటే స్కై బాగా దగ్గరగా ఉన్నట్టు, అసలు ఎంత బ్లూగా ఉందంటే చూడండి, పైన స్కై అంతా, కిందేమో గ్రీన్గా, అసలు చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎన్ని క్యాంగరూలు ఉన్నాయంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చెప్పారు ఇట్లా క్యాంగరూస్ ఉంటాయని, బట్ ఇంత ఎక్కువ ఉంటాయని తెలీదు. బట్ చాలా దూరంగా ఉన్నాయి. అంటే వైల్డ్ లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి ఇంకా దూరంగా ఉందన్నమాట ఆ స్పాట్ అంతా. ఇంకా చూసి వెనక్కి వెళ్ళిపోయాము. నార్మల్గా అయితే అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాయంట, అంటే కొంచెం ముందుకు వచ్చేసి ఉంటాయి. బట్ ఈరోజు వెదర్ వల్ల అవి కూడా పడుకుని ఉన్నాయన్నమాట. ఎలా ఉంది చెప్పు ఈ హైక్? ఎలా ఉంది? బాగానే ఉంది. ఇంకో రౌండ్ వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. ఇంకొక రౌండా? సరే వెళ్ళి వెనక్కి తిరిగి వెళ్ళి, నేను వెళ్ళిపోతాను ముందుకి. బట్ కొంచెం డేంజరస్, కొంచెం అలా ఉంది కదా, డేంజర్ లాగా కొన్ని స్పాట్స్. సడన్గా రోడ్డు సైడ్కి ఇట్లా లోతు ఉండటాలు. ఐ గెస్ ఇది ఇట్లా సన్నీ అప్పుడే బాగుంటుంది కదరా. కొంచెం వాన పడ్డ ఇదంతా జారుతుంది ఈజీగా, గడ్డి కూడా జారిద్ది. ఏమంటారు, ఒక్క అడుగు పెట్టాలి, అసలు వెళ్ళిపోతాం కిందకి. సో దీని పేరు మౌంట్ లాఫ్టీ. మౌంట్ లాఫ్టీ ఓంగా పార్క్లో ఉంది. ఓంగా పార్క్ వచ్చేసాం కార్ పార్కింగ్ దగ్గరికి. ఎందుకు అంత షై ఫీల్ అవుతావు? వచ్చేసాం. ఇదే కదా మన కార్ పార్కింగ్ కాదా? అమ్మో బాగుంది. ఫైనలీ మా హైక్ అయితే అయిపోయింది. నేనైతే సూపర్ ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే పిక్నిక్స్కి కానీ ఇట్లా మంచి ప్రశాంతంగా ఉండే స్పాట్స్ కూడా ఉన్నాయి లోపల. జూన్లో అయితే ఈ ఏరియా అంతా ఫాగీ ఉంటుందంట. హైక్ బిగినర్ ఫ్రెండ్లీ అనమాట ఇది. కానీ వెదర్ చూసుకొని వెళ్తే బెటర్, లేదంటే వానబడి చాలా అంటే జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. మార్నింగ్స్ కొంచెం స్లిప్పరీ కండిషన్స్ ఉంటాయంట మార్నింగ్ పూట. ఇంకా కార్ ఎక్కి వెళ్ళిపోదాం అనే టైంలో ఒక బ్యూటిఫుల్ స్పాట్గా అనిపించింది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే గైస్ చూడడానికి. ఈ హైక్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టుందన్నమాట. అండ్ ఈ వీడియోకి అంతే గైస్. లాస్ట్ దాకా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. హాయ్ గైస్, ఇప్పుడే వచ్చాను ఇంటికి. అసలుకి ఎంత అలసిపోయానంటే అంత అలసిపోయాను అనమాట. ఇంకా వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇలా కూర్చున్నాను. హైక్ అయితే సూపర్ ఎంజాయ్ చేశాను. మంచి మంచి వ్యూస్ అనమాట. నా ఫస్ట్ హైకింగ్ సూపర్ హిట్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఎవరైనా ఇక్కడ మెల్బర్న్లో ఉంటే మౌంట్ లాఫ్టీకి డెఫినెట్లీ వెళ్ళండి, చాలా చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీకి మాత్రం, కిడ్స్కి చాలా మంచి స్పాట్, మంచి పిక్నిక్స్ వేయచ్చు, చాలా చాలా బాగుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో బాయ్ బాయ్, టేక్ కేర్.